ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. హబకుకు 2:4. నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారని ఈ దినమున దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. దేవుని యందు ఎవరైతే విశ్వాసము కలిగి దేవుని వైపు చూసి ఆయన నీతిని ధరించుకొని ఉన్నారో వారందరూ కూడా మంచిగా బ్రతికి వారి దినములలో సుఖము అనేది ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆనాడు అబ్రహాము ఎప్పుడైతే దేవుడు దర్శించి ఆయనను రమ్మని పిలుచుకున్నారో ఆ రోజు నుండి చనిపోయిన వరకు ఆయన విశ్వాసము ఎక్కడా కూడా సడలకుండా బలమైన విశ్వాసముతో ఆయన దేవుణ్ణి ఆనుకున్నట్టుగా దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టినే తన జీవితంలో ఎప్పుడు కూడా అపజయం అనేది లేక, ఎప్పుడూ కూడా అనారోగ్యం లేక, ఎప్పుడూ కూడా దేనికి కొరత లేక దేవుడు సమృద్ధి అయిన జీవితము తనకి అనుగ్రహించారు. అలాగనే మనము నీతిమంతుడైన యేసయ్యని ధరించుకొని నీతిమంతులుగా తీర్చబడి ఆయన యొక్క విశ్వాసములోని మనము మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబము సాగితే కనుక మన జీవితము కూడా ఆశీర్వాదకరముగా అనేక మందికి దీవెనకరముగా ఉంటుందని ఈ దినమున దేవుడు వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. నీతిమంతులు విశ్వాసము మూలంగా బ్రతుకుతారంటండి. మనము ఏ కొరత, ఏ ఇబ్బంది, ఏ బాధ ఉన్నప్పటికీ కూడా విశ్వాసముతోనే మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అనేక ఈవెలను మనకి దయచేసి మన జీవితాలని కట్టి నడిపిస్తాను అని ఈ దినమున మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యంలోని కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మన మొర ఆలకించి మన ఆపదలన్నీ కూడా తొలగించి మన జీవితములో అంధకారమయంగా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించి, చీకటిని తొలగించి మన జీవితాలలో వెలుగును అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా మనకి తోడై ఉంటానని ఈ దినమున వాగ్దానముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కాపుదల, భద్రత, దేవుని ఆశీర్వాదము, ధనము మీకు అనుగ్రహించబడినదాకా ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా కష్ట దినములు పోయి సుఖమైన దినములు మాకు వచ్చి నాయన విశ్వాసముతో నాయన మా బ్రతుకు దినములన్నీ కూడా సుఖము, సంతోషము, సమాధానముతో ఉండడానికి మీరు సహాయం చేస్తానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మా కొరకు ప్రార్థించమన్న వారైనా వారి జీవితంలో మీరు తోడై ఉండండి. వారికి, వారి బిడ్డలకి సహాయం చేయండి. వారి యొక్క భవిష్యత్తులో, ఆరోగ్యంలో, వారు చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా దయచేయమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాబహింత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యం తీసి స్వస్థపరిచి యెహోవా నేనన్నా ఎక్కడ కానీ నా ప్రభు కరోనా కానీ, ఒమైక్రాన్ కానీ నా ప్రభు ఎక్కడ ఏది కూడా రాకుండా చక్కగా బిడ్డలందరికీ భద్రపరచండి. నా ప్రభు 190 దేశంలో మీ యొక్క కృపలో భద్రపరచండి. నా దేశ బార్డర్స్లో నాయన శాంతి సమాధానం ఉండడానికి సహాయం చేయండి. యేసయ్యా నాయన, నా తండ్రి, వ్యాక్సినేషన్స్ మంచిగా ఉండడానికి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచివి రావడానికి మీరు సహాయం చేయండి. నా ప్రభు డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి. ప్రభు మీ కృపలో భద్రపరచండి. ఎవరైతే అప్పులు పాలయ్యారో వారందరికీ అప్పులు తెచ్చండి. నా ప్రభు ఆయన ఇంకా అప్పులు చేయకుండానైనా వారికి సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించండి. ప్రభు అలాగే నేను చదువుకుంటున్న ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని నా ప్రభు, నా తండ్రి, ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉండండి. నా ప్రభు బిడ్డలు లేని వారి బిడ్డలు తెచ్చండి. బిడ్డలకి సుఖమైన కాన్పులు తెచ్చండి. బిడ్డలు రాకపోకలు తోడై ఉండండి. ప్రతి విషయంలో బిడ్డలకి సహాయం చేసి
నడిపించమని కోరుకుంటున్నాను. బాధాల దగ్గర పెడుతున్నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్